వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 ఎన్నో సంవత్సరాల కళ ఈ రోజుకి నెరవేరింది. ఎలక్షన్ ముందు ఏదైతే మాట ఇచ్చారో గెలిచాక అయితే మాత్రం ఆ కోరికనైతే నెరవేర్చారు ఆ కాలనీ వాసులకు. అసలు ఏంటి నెరవేర్చారని చెప్పేసి మనతో పాటు దీనికి సంబంధించి ఆ కాలనీ వాసులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. బ్రదర్ చెప్పండి, ఏమి ఇచ్చారు మాట ఈరోజు ఈ కార్యక్రమం చేయడానికి కారణం ఏంటి? గౌరవ కోండ్రి మురళీమోహన్ గారు ఎలక్షన్ క్యాంపెయినింగ్ సమయంలో మా గ్రామం విచ్చేసినారు. మాది రేగిడి గ్రామం. మా గ్రామం చూస్తున్నప్పుడు మా ఊరికి సరైన రోడ్లు లేవు, కాలువలు లేవు, ఎటువంటి సదుపాయం అనేది లేకపోవడం వల్ల అతను అనేది మాట ఇచ్చారు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత మొట్టమొదటిగా మీ ఊరు గ్రామాన్ని అనేది అభివృద్ధి చేస్తామన్న మాట ప్రకారం అతను కోటి రూపాయలు అనేది గ్రాంట్ ఇచ్చి రోడ్లు, కాలువలు, వాళ్ళు మాకు అనేది ఇంకా వరదలు రాకుండా దానికి కూడా సహకారం చేశారు. దానికి మేము ఎంతో కృతజ్ఞతగా ఉన్నాం గౌరవ కోండ్రి మురళీమోహన్ గారికి. అందుకు ఈరోజు మా గ్రామస్తులందరం కూటమి నాయకులకి పాలాభిషేకం, క్షీరాభిషేకం, హారతులు ఇచ్చాం. ఎక్కడెక్కడి నుంచి రోడ్డు వేయించారు మా చెప్పండి. రేగిడి మండలం ఎంట్రన్స్ నుంచి బీటీ రోడ్డు వేసి అక్కడి నుంచి సీసీ రోడ్డు ఊర్లో గ్రామం చివరి వరకు, మరియు ఎస్టీ వీధికి 40 సంవత్సరాల నుంచి లేని రోడ్ని కొత్తగా వేసి దానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రహరీ గోడ కట్టారు, బ్రిడ్జ్ కూడా కట్టారు ఇక్కడ ఈ గ్రామం. ఇంతకుముందు ఎవరైనా పట్టించుకునేవారా ఈ రోడ్లపైన? అది ఈ 40 సంవత్సరాల్లో మా ఊర్లో పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఉన్నా ఎవరు పట్టించుకోలేదు. ఈ గ్రామం వైపు ఇన్ని సంవత్సరాలు నేను పుట్టి 25 సంవత్సరాలు అవుతుంది. 25 సంవత్సరాలు ఎటువంటి నాయకుడు రాలేదు, ఎటువంటి ఇది చేయలేదు. గౌరవ కోండ్రి మురళీమోహన్ గారు మొట్టమొదటిసారిగా వచ్చి మాట ఇచ్చారు, మాట ప్రకారం నెరవేర్చారు. దానికి మేము ఎంతో ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. దీనికి సంబంధించి ఈ కాలనీ వాసులు ఎవరైతే ఉన్నారో ఆ మహిళతో కూడా మాట్లాడి తెలుసుకుందాం. అమ్మాయి, మీరు ఎప్పటి నుంచి ఇబ్బందులు పడుతున్నారు? ఈరోజు ఈ కళ నెరవేరింది కదా, మీరేమంటారు? మేము దగ్గర 40 సంవత్సరాలు ఇబ్బంది పడుతున్నాను సార్. మా వీధిలో ఊరు మొత్తం అలాగొని మా వీధి అయితే చాలా ఇబ్బంది పడ్డాము, కానీ పట్టించుకునే దండులు ఎవరు లేరు. కానీ ఈ కాలువ మా కాలనీకి ఊర్లోకి వెళ్ళడానికి ఇక్కడ బ్రిడ్జి ఒకటి ఉంది. ఆ బ్రిడ్జి పోయి 5 సంవత్సరాలు అయ్యింది. సగం పోయింది, సరే ఒక పక్క పోయింది, ఒక పక్క ఉంది. అలాగే నడిచాం పిల్లలు మేము. కనీసం బ్రిడ్జి కూడా పట్టించుకుంటే నాదులో లేరు ఇక్కడట. కానీ ఎప్పుడు ఎవరు వస్తారా తండ్రి, ఎవరు మీరు ఇస్తారని మేము దేవుడిని మారిపెట్టాం, మరి ఇంకెవరిని మారిపెట్టలేదు. అయినా ఈ రోజుకి మాకు ఇంత సౌకర్యంగా కుట్ల మురళి గారు వచ్చారు. అమ్మ, మమ్మల్ని మీరు గెలిపించండి, మీకు రోడ్లు అవుతాయి, కాలువలు అవుతాయి, బ్రిడ్జి కూడా కడతాము. మీకు ఏంటంటే చిన్నపిల్లలు కాలువలో కూడా పడిపోతాండ్రు, కాలువ మధ్యన ఉంది, కాలువ గోడ కూడా అటు మీకు సంబంధం లేకన్నా కాలువ గోడ కూడా మీకు కడతాము అని మాకు హామీ ఇచ్చారు. అలాగే ఆయన ఎప్పుడైతే అన్ని ప్రకారంగా మాకు నెరవేర్చారు. ఆయన గెలిచిన వెంటనే ఎమ్మడే మళ్ళీ మా ఈది వచ్చి అనమాట చేశారు. చూసామా, మీకు వెంటనే మీకు శాంక్షన్ చేస్తాము, ఎటు నుంచి ఎటు వెళ్ళినా సరే మీ ఎస్టీ కాలనీ మీద మా గురించుతాము, మేము మీ కాలనీ మేము బాగు చేస్తామని మాకు మాట ఇచ్చారు. మాట ప్రకారంగా ఎన్ని రోజులు అవ్వలేదు, కనీసం 2 నెలలకి మొత్తం మాకు అంత సహాయం చేశారు. అంత సహాయం చేసిన కుంట్ల మురళి గారికి, చంద్రబాబు నాయుడు గారికి, మోడీ గారికి, మా నాయకస్తుల ఆనందబాబు గారికి మేము ఎల్లకాలం మేము రుణపడి ఉంటాము. ఈ ఒక్క సంతోషం పట్టలేక ఎప్పుడైతే మేము పాలాభిషేకం చేస్తామని మేము ఎంత ఆనందంగా ఉన్నామో, ఇప్పుడు 4 రోజులు బట్టి అయితే పని చేయక రోజు రోజుకి మాకు మా బాబు ఫోన్ చేయడము, మేము ఉండిపోవడం జరుగుతుంది. కానీ మొన్న వచ్చారు, వెళ్ళిపోయారు. మాకు ఆ రోజు నుంచి ఎంతో మాకు ఆనందం, ఎంత బేగ మేము పాలాభిషేకం చేస్తాం మాకు ఆనందం పట్టలేక అయితే మా పిల్లలు, ముసలి వాళ్ళు, మేము అసలు పనులకు కూడా వెళ్ళకన్నా ఉదయం నుంచి రోడ్లు తుడుచుకొని, రోడ్లు బాగు చేసుకొని, ముగ్గులు వేసుకొని ఎంతో సందడిగా మేము పండుగ చేసుకుంటున్నాము. అందరికీ మా నమస్కారాలు. ఇదండి మా ఎస్టీ కాలనీ నుంచి సంతోషం. ఇక్కడ పరిస్థితి చూసుకున్నట్లయితే ఏదైతే రాజా నియోజకవర్గం ఉందో ఈ రాజా నియోజకవర్గం సంబంధించి కూటమి నాయకులు, మాజీ మంత్రివర్యులు, ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే కోండ్రి మురళీమోహన్ గారు ఎలక్షన్ ముందు అయితే మాత్రం ఈ కాలనీలో పర్యటించి మాకు ఓట్లు వేసి గెలిపించండి, మీకైతే ఏదైతే ఉందో ఈ ఇబ్బంది అయితే ఆ ఇబ్బందిని అయితే నెరవేరుస్తామని మాట ఇచ్చారు. ఆ మాట చొప్పున అయితే మాత్రం గెలవగానే 2 నెలలు అయితే మాత్రం ఇక్కడైతే ఈ కార్యక్రమాన్ని చేపట్టి చక్కగా రోడ్లు వేసి, కాలువలు వేసి అయితే మాత్రం చక్కగా నిర్మించి మంచిగా అభివృద్ధి చేశారు. అందుకు కానీ ఈ కాలనీ వాసులు అయితే మాత్రం ఈరోజు అయితే పెద్ద పండగ వాతావరణం చేసుకుని
చేసుకుని అయితే పాలాభిషేకం చేసే పరిస్థితి కనిపించింది. కూటమి నాయకులే కూటమి ఏపీ మొత్తం చూసుకుంటే కూటమి నాయకులు ఎక్కడ రోడ్లు ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయో అంతట్లెక్క అయితే మాత్రం రోడ్లు బాగానే చేస్తున్నారు. అందులో భాగంగా రాజా నియోజకవర్గంలో 4 మండలాలు చూసుకుంటే వంగర, రేగిడి, సంతకవిటి, రాజా మండలాలు చూసుకున్నట్లయితే మాత్రం ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా అయితే రోడ్లు త్వరగా అవుతాయి. కూటమి నాయకులు అయితే మాత్రం రాజా అభివృద్ధి ధ్యేయంగా కోండ్రు మురళి గారు పనిచేస్తున్నారు. అభివృద్ధి ధ్యేయంగా అతను పనిచేయడం పట్ల అయితే మాత్రం ఈ కాలనీ వాసులేమి రాజా నియోజక ప్రజలైతే చాలా ఆనందం అయితే వ్యక్తం చేస్తున్నారు. రేగిడి గ్రామం నుంచి సురేష్, RTV, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.